హలో వ్యూవర్స్, ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మళ్ళీ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అయితే పెట్టేసాము. తమ్ముడు వచ్చిన సందర్భంగా ఏమేం చేసాము, ఎలా చేసుకున్నాము, ఎలా ఎంజాయ్ చేసాము, ఈరోజు ఫుల్ డే ఎలా గడిచింది, ఆఫ్టర్ కుకింగ్ ఈటింగ్ అంతా అయిన తర్వాత ఏం చేసాము అదంతా కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాను. మిస్ అవ్వద్దు. ఆఖరికి అమ్మమ్మతో సహా అందరి హెల్ప్తో అయ్యింది. తిన్నాక ఆడుకున్న ఆటలు చాలా బాగుంటుంది. వీడియో మిస్ అవ్వకండి, కంప్లీట్గా చూడండి. ఇక పొద్దున్నే అయితే నేను వంట స్టార్ట్ చేసేసాను. సేమ్ క్వైట్ రైస్. ఇంతకుముందు కూడా ఎప్పుడు గెట్ టుగెదర్కి తమ్ముడు వచ్చిన ప్రతిసారి క్వైటీ రైస్ ఉంటుంది, వాడికి చాలా ఇష్టం అనమాట. లాస్ట్ టైం కూడా 5-6 months బ్యాక్ వచ్చినప్పుడు కూడా గెట్ టుగెదర్ పెట్టాము. సో మొత్తం అయితే స్టార్ట్ అయింది. తలా ఒక పని, ప్రతి ఒక్కరూ హెల్ప్ వచ్చేస్తారు. అందరం కలిసి చేసుకున్నాం. ఫస్ట్ నేను సునీత స్టార్ట్ చేసాం కిచెన్లో. ఇక ఈ క్వైటీ రైస్ రెసిపీ కావాలి అంటే ఇప్పుడు రెసిపీ అయితే చూపించట్లేదు, ఆల్రెడీ రెసిపీ చూపించిన వీడియో ఉంది, దాని లింక్ ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో, చూసేసేయండి. ఇక ఫస్ట్ అయితే తమ్ముడు హెల్ప్ వచ్చేసాడు. అంత వాటర్ పడుతున్నాడు అనమాట. ఎసురు పోస్తాం కదా బిర్యానీకి, దానికి వాటర్ పడుతున్నాడు. ఇక చూడండి హాల్లో అందరూ బాతకాన్ని స్టార్ట్ చేశారు. హాయ్ చెప్పు. హాయ్ మా ఎంగడమా హాయ్ చెప్పు మా ఏ స్టాచ్యూ లాగా ఉంటాడు చూడు. నేను బాగలేండి ఆ చేతనే చెప్పు, వాళ్ళకి అర్థమైతది. అక్కడ ఆ చేతనే చెప్పు, మనలే చూసేది. ఇక సబ్స్క్రైబర్స్ అందరికి ఎంత మంది అడుగుతారు. బా మాడు చెస్ ఆడతాడు. ఎట్లుంది వా ఆరోగ్యం ఎట్టుంది, వా ఆరోగ్యం ఎట్టుంది ఇట చెప్పు. చెప్పు బాగుంది. ఏయ్ సూపర్. 83 years అమ్మమ్మకి. చూడండి ఎంత మంచిగా మాట్లాడుతుందో, ఎంత యాక్టివ్గా ఉంటుందో. లాస్ట్ టైం అయితే 6 months బ్యాక్ కింద పడినప్పుడు అయితే చాలా భయపడిపోయాం ఇంట్లో అందరం. ఇంటికి పెద్ద దిక్కు తనే కాబట్టి. సో మంచిగా సెట్ అయిపోయింది. అసలు చాలా స్ట్రాంగ్ అమ్మమ్మ. ఫస్ట్ వీడియో తీస్తుంటే నేనే బాగోలేను తీయొద్దనింది. అంటే అర్థం ఏంటి తెలుసా, కలర్ వేసుకోలేదు అని. హెయిర్ కొంచెం వైట్ హెయిర్ వచ్చిందంటే అసలు ఎంత ఫీల్ అయిపోతుందో తను. హెయిర్ ఆయిల్ పెట్టుకొని ఇంట్లోంచి బయటకు కూడా అడుగు పెట్టదు. అంత అసలు ఆ కాలంలో పుట్టాల్సిన మనిషి కాదనమాట, ఈ కాలంలో పుట్టాల్సిన మనిషి. ఇక వంట అయితే స్టార్ట్ చేసేసాం. తలా ఒక చేయి వేస్తున్నారు హెల్ప్కి. అందరం కలిసి, మా ఆయన, మా చిన్నమ్మ, తమ్ముడు, నేను, మా పెద్దమ్మ అందరూ హెల్ప్ చేశారు. ఇక రైస్ అయితే ఉడుకుతోంది. చికెన్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది క్వైటీ రైస్. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి, అంటే అరబిక్ ఫుడ్ తెలిసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఇలా ఉడికిన చికెన్ని పక్కకు తీసి వేయించి మళ్ళీ వేస్తామన్నమాట. అది కొంచెం సప్పగా అనిపిస్తే, అంటే కారం మసాలాలు చాలా తక్కువ వేసుకుంటాం ఇందులోకి. నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇలా పక్కన ఫ్రై చేసి పెట్టేస్తామన్నమాట. ఆవిరికి అది స్మెల్కి చాలా బాగుంటుంది. అంటే ఇది ఒక డిఫరెంట్ టేస్ట్. దీంట్లో కాంబినేషన్ పచ్చిమిరపకాయల పచ్చడి, తర్వాత టొమాటో ప్యూరీ వేస్ట్ చేసే డకూస్, అది ఉంటేనే ఇది టేస్ట్ మంచిగా అనిపిస్తుంది రైస్, లేదంటే నార్మల్ అనిపిస్తుంది. మసాలాలు తక్కువ వేస్తాం కాబట్టి. దీని రెసిపీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇప్పటికీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే ఇది పోస్ట్ చేసి దాదాపు 2 years పైన అయిందనుకుంటా రెసిపీ పోస్ట్ చేసి. సో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, కొత్త సబ్స్క్రైబర్స్కి తెలియకపోవచ్చు. ఇక చూడండి, మా అమ్మమ్మకి వడ్డించడం అంటే చాలా ఇష్టం. 83 years పెట్టుకొని అంత యాక్టివ్గా వడ్డిస్తుంది. ఇక మా తొట్టి గ్యాంగ్ అయితే స్టార్ట్ అయ్యారు. ఒక్కొక్క బ్యాచ్కి పెట్టేస్తున్నాం అనమాట. ఫస్ట్ చిన్నపిల్లలకి పెట్టాం, సునీత పిల్లలకి 3, నా కొడుకు, అందరు కలిసి తినేశారు. ఆ తర్వాత పెద్ద పిల్లలకి అందరికీ పెట్టాము. నేను వచ్చి ఇక్కడ జర్జీర్ లీఫ్, ఇది సాలెడ్ లీఫ్, అరబిక్ ఆ సైడ్ ఉండే సీడ్స్ తెచ్చి వేసుకున్నాం అనమాట. మాకు చాలా ఇష్టం ఇది. ఇంతకుముందు కూడా నేను వీడియోస్లో పెట్టాను ఇది, దీని గురించి. సీడ్స్ కూడా కొద్ది రోజులు సేల్ చేశాను. ఇది అంతా ఎరువు అంతా వేయడం వల్ల బూడిపోయి కొంచెం మొక్కలే మిగిలాయి ఒక సైడ్. ఎరువు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ బకెట్లో ఉంటే అంతా బోర్లు ఇచ్చేసి మొత్తం నిరిపేసాం. మొత్తం చూడండి చాలా హెల్దీ అనమాట. పేడ ఎరువు కంటే మనకి కిచెన్ వేస్ట్ ఎరువు చాలా మంచిది. సో ఆకు నేను మాత్రమే పెట్టుకున్న, కొంచెమే ఉంది కాబట్టి నా ప్లేట్ అది ఫుడ్ది. ఇక తినడం అయిపోతూనే మొత్తం గేమ్స్ అయితే ఖచ్చితంగా ఆడుకోవాల్సిందే. మేము గెట్ టుగెదర్ పెట్టుకుంటే ఆఫ్టర్ ఫుడ్ ఇది మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది, కార్డ్స్.
సో అందరం కలిసి కూర్చొని ఆడే గేమ్ మాకు ఇదే అనిపిస్తుంది మంచిగా. సో కూర్చున్నాము. మా చిన్నోడు చూడండి, వాడికి కార్డ్స్ ఆడేకి రాదు కాబట్టి వీడియో తీస్తున్నాడు అందరినీ. సో మంచిగా ఎంజాయ్ చేసాం. తినింది అరిగే వరకు దాదాపు 1.5 hour పైనే గేమ్ ఆడుకున్నాము. మేమైతే ఎప్పుడు కార్డ్స్ ఆడటానికే ప్రిఫర్ చేస్తాం ఫ్యామిలీ గేమ్ అని చెప్పాను కదా. మరి మీరైతే ఏం గేమ్స్ ఆడతారు ఇంట్లో ఫ్యామిలీ అంతా కలిసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ టైం ఆ గేమ్స్ కూడా ట్రై చేస్తాము. గేమ్స్ అయిపోయాక సునీత పిల్లలు అందరం కలిసి గార్డెన్ వెళ్ళిపోయాము. క్లౌడీగా ఉండడం వల్ల చాలా బాగుండింది. ఇక గార్డెన్లో ఏమేమి చేసామో ఇవంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూపించే క్లిప్స్ కొంచెం చూసి ఎంజాయ్ చేయండి. తోటలో ఉన్నంతసేపు చాలా ఫన్నీగా గడిచింది. మిస్ అవ్వదు. మాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఇస్తున్నాడు వాళ్ళకి. చిక్కుడుకాయ చెట్టు, ఇది ఆ చెట్టు, ఇది చెట్టు. పచ్చిగూడు కాదు నాన్న, పక్షిగూడు. పచ్చిగూడు. అనుష్కకి పని చెప్పినాము. సునీత చిన్న కూతురు చెడు నాకంటే పైన పోతాడు పంచడంలో. అదే కదా, అది గూడే లోపల ఎగ్స్ ఉన్నాయి చూడు. తీసుకో, చెయ్యి అస్సలు పెట్టకూడదు. ఫస్ట్ ఇలా కట్టేసినాం క్రాస్గా, అన్ని నార్మల్గా అటు ఇటు 3 వేసేసినాం. ఇప్పుడు ఇది నిలువుగా ఉండేది తీసుకొని ఇట్లా తిప్పుకోవడమే, జస్ట్ ఇట్లా టర్న్ చేయడమే అంతే. నా జుట్టు కావాలంట అనుష్కకి, జుట్టు ఉంది చీకటి పెట్టిపోయింది వర్షం.